Hi, hello, welcome to Maths Tricks ఛానల్. టుడే మనం ట్రిగ్నోమెట్రీ 2 మార్క్స్ ఇంపార్టెన్స్ క్వశ్చన్ చెప్పుకుందాం. సో మనం లాస్ట్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్ చెప్పుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ sin a ఈక్వల్ టు 3/5 ఫైండ్ cos a అండ్ tan a. సో ఇది ఏ అనుకోండి, ఇది సి, ఇది బి అనుకోండి, ఏబిసి. సో ఇక్కడ రెండు వచ్చాయి. మనకు పైథాగరస్ థీరం ప్రకారం hypotenuse square equal to side square plus side square. ఇక్కడ hypotenuse 5 అంటే 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఒక సైడ్ తెలుసు, ఒక సైడ్ తెలుసు. తెలిసిన సైడ్ వచ్చేసి 3 స్క్వేర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 24 మైనస్ 9 అంటే 16 వచ్చింది. 16 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు 4 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 కాబట్టి సో ఇది వచ్చేసి 4. సో కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 3/4 ఆన్సర్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ tan a ఈక్వల్ టు 4/3 ఫైండ్ sin a అండ్ cos a. సో మనం ఫస్ట్ చేద్దాం. tan అంటే ఆపోజిట్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనకి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చి ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ మనకి ఇప్పుడు హైపోటెన్యూస్ కావాలి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ స్క్వేర్ 4 స్క్వేర్, ఒక సైడ్ స్క్వేర్ 3 స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు 16 ప్లస్ 9. సో 25 వచ్చింది. 25 అంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ చేస్తే హెచ్ ఈక్వల్ టు 5, ఇక్కడ 5 వచ్చింది. సో సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ sin a ఈక్వల్ టు 12/13 ఫైండ్ cos a అండ్ tan a. తీసుకున్నాం. సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, మనకు అడ్జసెంట్ సైడ్ వస్తే మొత్తం ఈజీగా చేయొచ్చు. సో తీసుకున్న తర్వాత హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ పైథాగరస్ థీరం ప్రకారం. సో హైపోటెన్యూస్ అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ 12 స్క్వేర్, ఒక సైడ్ తెలియదు. సో మనకు 30 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 13 ఇంటూ 13, 3 3s are 9, 3 1s are 3, 1 3s are 3, 1 1s are 1, 169. 169 ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 వచ్చింది. ఒకసారి మీరు మల్టిప్లై చేసి చూడండి. ఈ ప్లస్ 5 ఎస్ స్క్వేర్. ఇప్పుడు 169 మైనస్ 144 చేస్తే ఎక్స్ స్క్వేర్ తెలుస్తుంది కదా. సో 169 మైనస్ 144 అంటే 5, 225 వచ్చింది. అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 25, ఎస్ ఈక్వల్ టు 5. సో దిస్ ఈజ్ 5. కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో 5/13. tan ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 12/5. సో ఆన్సర్ ఈజ్ మనకు పైథాగరస్ థీరం ప్రకారం చేస్తే చాలా ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ప్రూవ్ ది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. పీ స్క్వేర్ అంటే పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి, ఇది హెచ్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ అని గుర్తుపెట్టుకోండి, బేస్ అంటే అడ్జసెంట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ స్క్వేర్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రెండింటికి డినామినేటర్ ఒకటే కాబట్టి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఇది పైథాగరస్ థీరం ప్రకారం పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో
h square by h square equal to 1. Hence proved. Next, fifth question. If secant a equal to pi by 3, find tan a and sin a. secant అంటే ఫార్ములా ఏంటి నేర్చుకున్నారా? secant a అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు మనకు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. సో హైపోటెనస్ అంటే 5, అడ్జసెంట్ సైడ్ 3. సో మనకు ఆపోజిట్ సైడ్ కావాలి. సో సేమ్ వే హైపోటెనస్ అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ 3 స్క్వేర్, ఒక సైడ్ 3 కాబట్టి సైడ్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. సో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 16, ఎస్ ఈక్వల్ టు 4 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 కాబట్టి సో ఎస్ ఈక్వల్ టు 4. చాలా ఈజీ క్వశ్చన్స్ అమ్మ. మనకు జస్ట్ ఫార్ములాస్ వస్తే చాలు, పైథాగరస్ థీరం యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. సో ఎస్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ 4. tan a అంటే ఎంత? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. tan a అంటే కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోండి అమ్మ. నెక్స్ట్ sin a అంటే ఏమొచ్చిద్ది? sin a అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ అంటే 4, హైపోటెనస్ అంటే 5. సో 4/5. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ cot a ఈక్వల్ టు 7/24, ఫైండ్ sin a అండ్ cos a. cot అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan. సో cot అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan. tan అంటే sin theta by cos theta. సో cot అంటే cos theta by sin theta. cos అంటే cos theta అంటే 7, సైన్కి వచ్చేసి 24 వచ్చింది. సో ABC రెసిప్రోకల్ ఆఫ్ tan theta. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం వేసుకోవాల్సింది, మనకి ఇప్పుడు హైపోటెనస్ కావాలి, సైడ్ తెలిసింది. సో 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 అంటే 4 4s are 16, 4 2s are 8, 9, 2 4s are 8, 2 2s are 4. సో 6, 7, 5 76. 7 స్క్వేర్ అంటే 49 అంటే 50, 11 12 6 625. సో h స్క్వేర్ ఈక్వల్ టు 625. హెచ్ అంటే 25 స్క్వేర్ వచ్చేసి 625. సార్ మల్టిప్లై చేసి చూడండి, మీకు అంత కరెక్ట్ కాదు అనిపిస్తే, ఒకవేళ ఆన్సర్ తప్పు అయింది అనుకుంటే. సో 25, హెచ్ ఈక్వల్ టు 25, ఇక్కడ 25. సో మనకు అనుకోమంది sin a అండ్ cos a. sin a అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. cos a అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో వేసేసాం. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 30 ప్లస్ cos 60. రెండింటి వాల్యూ ఈక్వల్ సేమ్. మనం అంతకుముందు చెప్పుకున్నాం, సైన్ యాంగిల్స్ అన్నీ కాస్ యాంగిల్స్కి ఆపోజిట్ కాబట్టి. సో sin 30 అంటే 1/2, cos 30 అంటే 1/2. సో 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి ప్లస్, ఈక్వల్ టు 1 + 1 2/2 + 2 4, 1 1s are 1 2s are. సో ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 45 ప్లస్ sin స్క్వేర్ 90. రెండింటి వాల్యూ 1. tan స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వచ్చింది, 1 స్క్వేర్ అంటే 1 వచ్చింది. సో 1 + 1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇఫ్ sin theta ఈక్వల్ టు 4/5, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta. మనకు ఇక్కడ సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ హైపోటెనస్. secant అంటే ఏంటి?
అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్. రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అంటే ఏమొచ్చిద్ది? ఓ ఇదంతా అవసరం లేదు, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు sin θ = 4/5 అని. ఇక్కడ సీకెండ్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే వాల్యూ 1. ఒకసారి గుర్తుంచుకోండి, 1 + tan స్క్వేర్ θ = సీకెండ్ స్క్వేర్ θ. అప్పుడు మనకు సీకెండ్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ =1. దీని ప్రకారం =1 మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. అంటే దీన్ని వేసి మళ్ళీ అప్పుడు సీకెండ్ టు ట్యాన్ కనుక్కొని చేయాలి, అది పెద్ద ప్రాసెస్. దాని బదులు మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కాబట్టి ఐడెంటిటీ యూజ్ చేస్తే =1 ఈజీగా వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ వచ్చిన క్వశ్చన్కి. సో 10th క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ 30 + cos స్క్వేర్ 30. sin స్క్వేర్ 30 అంటే 1/2, sin 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, ప్లస్ cos 30 అంటే √3/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఈక్వల్ టు 1 1s are 1 by 2 2s are 4 ప్లస్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ కాబట్టి ఈ పార్ట్కే క్యాన్సిల్, దీనికి క్యాన్సిల్ అవ్వదు. సో 3 వచ్చింది. 2 2s are 4, 2 square 4 ఈక్వల్ టు 4/4 ఈక్వల్ టు 1. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇఫ్ sin θ = 5/13 ఫైండ్ ది అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మనకు ఒక సైన్ ఒక్కటి ఇచ్చారు, మిగతావి కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసెకెంట్ రాయాలి. సో మనకు ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ సైన్ అంటే ఆపోజిట్ హైపోటెనస్, మనకు అడ్జసెంట్ సైడ్ వస్తే అన్నీ ఈజీ కనుక్కోవచ్చు. సో 5 స్క్వేర్ 25, 13 స్క్వేర్ అంటే ఎంత తీసుకున్నాం, 13 స్క్వేర్ అంటే ఎంత 169 ఈక్వల్ టు 20 సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 169లో 25 తీసేస్తే 144, s స్క్వేర్ ఈక్వల్ టు 144, s ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 కాబట్టి సో అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 12 వస్తుంది. సో మనకు కాస్ θ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. tan θ అంటే ఏంటి, sin θ ఆపోజిట్ సైడ్ బై sin θ బై cos θ, కరెక్టే. నెక్స్ట్ cot θ అంటే మనం ఇక్కడ sin θ బై cos θ అనుకున్నాం కదా, అప్పుడు 5/13 12/13 వస్తుంది, అప్పుడు 13 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 5/12 వస్తుంది. సో నెక్స్ట్ cot θ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ సీకెంట్ θ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ cot θ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఇది cos θ బై sin θ, cot θ ఫార్ములా. సో 12/5. సీకెంట్ θ అంటే రెసిప్రోకల్ ఆఫ్ cos θ. కొసెకెంట్ θ అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin θ. నెక్స్ట్ 12th క్వశ్చన్, ప్రూవ్ దట్ 1 + tan స్క్వేర్ a = సీకెంట్ స్క్వేర్ a. ఐడెంటిటీస్లో సీకెంట్ స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a = 1 రాసుకోవచ్చు, ఇలాగూ రాసుకోవచ్చు. సో మనము tan a = sin a బై cos a తీసుకుంటే దీనికి మనము 1 యాడ్ చేసి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం, మనం =0 ఉంటుంది కాబట్టి దానికి అప్లై చేసిన ఏముండదు. సో 1 + sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a. అప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే cos స్క్వేర్ a + sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a. sin స్క్వేర్ a + cos స్క్వేర్ a అన్న ఒకటే, cos స్క్వేర్ a + sin స్క్వేర్ a అన్న ఐడెంటిటీస్లో వాల్యూ 1/cos స్క్వేర్ a. 1/cos స్క్వేర్ a అంటే సీకెంట్ స్క్వేర్ a. సో
మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్